హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి సరదాగా కాసేపు. విపరీతమైన జాతకాల పిచ్చి ఉన్న ఒకతను బస్టాండ్లో వెయిట్ మిషన్ ఎక్కి వెయిట్ చూసుకున్నాడు. ఆ కార్డు వెనకాల ఇలా రాసి ఉంది: మీరు ఇవాళ కొత్త వస్తువు కొనుగోలు చేస్తారు అని. ఆనందం పట్టలేక కిందకి దిగి చూస్తే అక్కడ అతని చెప్పులు లేవు. భార్య: హలో, ఏమండి, ఇంటికి మా అమ్మ వాళ్ళు వచ్చారు, వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురండి. భర్త: సరే అయితే ట్యాక్సీ తీసుకొస్తాలే. భార్య: ఎందుకు? భర్త: వాళ్ళు వెళ్ళడానికి. అప్పట్లో ఇంటికో చెట్టు, ఇప్పుడు ఇంటికో నెట్టు. అప్పుడు ఊరికో డాక్టర్, ఇప్పుడు ఇంటికో డాక్టర్. అప్పట్లో చేతి నిండా డబ్బులు, ఇప్పుడు ఒంటి నిండా జబ్బులు. అప్పట్లో సాయంత్రం అయితే పెట్టేవారు దేవుడికి దీపం, ఇప్పుడు సాయంత్రం కాగానే పెడతారు టీవీలో కార్తీక దీపం. దయచేసి చలికాలంలో సరిగా స్నానం చేయని వాళ్ళని గౌరవించండి బ్రో, ఎందుకంటే వీళ్ళే రాబోయే జనరేషన్కి వాటర్ సేవ్ చేస్తున్నారు. ఇదేంటి శాంత, కూరలో ఇంత ఉప్పు వేశావు? భోజనం చేస్తూ అరిచాడు కుటుంబరావు. మీరేగా అన్ని రేట్లు పెరిగిపోయాయి, ఏది రేటు తక్కువైతే దాన్నే ఎక్కువ వేసి వండమని చెప్పారు. అందుకే ఉప్పు ఎక్కువ వేశాను. కిచెన్లోంచి క్లారిటీ ఇచ్చింది శాంత. హరి, నేను నీ లవ్ ఓకే చేసిన మొదట్లో నాతో చాలా ప్రేమగా ఉండేవాడివి, ఇప్పుడేంటి అసలు పట్టించుకోనట్టు ఉంటున్నావు? అడిగింది లావణ్య. హరి: పిచ్చిదానా, ఎలక్షన్ అయ్యాక ఎవరైనా పాదయాత్ర చేస్తారా? స్వామి, చిన్న సందేహం. పెళ్ళంపోరు నాకు మాత్రమేనా, అందరికీ ఇంతేనా? ఈ ప్రపంచంలో ఫేస్బుక్ అకౌంట్ లేనోడైనా ఉంటాడేమో కానీ పెళ్ళాంపోరు లేనోడు మాత్రం అస్సలు ఉండడు. ఓం తస్. వారిని అనుసరించు, అనుభవించు నాయన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి.